అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్లో వస్తున్న వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకైతే అంగన్వాడీ కేంద్రాలకి ఒక్క పూట నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక మార్చి 15 నుంచి ఒంటి పూట అంగన్వాడీ కేంద్రాలను ఒంటి పూట నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎండల తీవ్రత పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాలు తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించాలని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అటు తెలంగాణలో మార్చి 15 నుంచే ప్రైవేటు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలన్నిటికీ కూడా ఒంటిపూట బడులు అయితే నడవనున్నాయి. మరి ఇదొక తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకి, చిన్నారులకి, గర్భిణీలు, బాలింతలందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఏపీకి సంబంధించి కూడా మరి వెంటనే ఒక పూట అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు కీలక ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణ కానీ ఏపీ కానీ ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్ళకి ఏ విధంగా ఒక పూట బడులు అదేవిధంగా సమ్మర్ హాలిడేస్ ఇస్తారో అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా గవర్నమెంట్ స్కూళ్ళకు మాదిరిగానే ఈ అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఒక హాఫ్ డే స్కూల్స్ కానీ సమ్మర్ హాలిడేస్ కానీ షెడ్యూల్ అయితే ప్రకటించాలి. స్కూళ్ళు ఎప్పుడైతే మూతపడతాయో అప్పుడే అంగన్వాడీ కేంద్రాలు కూడా సెలవులు ఇచ్చే విధంగా, స్కూల్ ఎప్పుడు తెచ్చుకుంటాయో అప్పుడే అంగన్వాడీ కేంద్రాలు తెచ్చుకునే విధంగా, స్కూళ్ళకి ఎప్పుడు హాఫ్ డే స్కూల్స్ ఇస్తే అంగన్వాడీ కేంద్రాలు కూడా అప్పటి నుంచి హాఫ్ డే స్కూల్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక టేక్ హోమ్ రేషన్ 15 రోజులు ఒకసారి ఇచ్చి పూర్తిగా అంగన్వాడీ టీచర్కి ఆయాకి సెలవులు ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటారు. మరి అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రభుత్వానికి ఆ విధంగా మరి రిప్రజెంటేషన్ చేయాలి. ప్రభుత్వాలు కూడా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, చిన్నారుల ఆరోగ్యాల దృష్ట్యా, ఎండ వేడిమి, వడగాడ్పులు వీటన్నిటి దృష్ట్యా మరి అంగన్వాడీ కేంద్రాలన్నిటి కూడా ఒక పూట సమ్మర్ హాలిడేస్ ఇవ్వడం సమంజసమే. కాబట్టి ఏపీ కూడా ఒక పూట అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు కూడా కీలక ఆదేశాలు జారీ చేయాలి. ఇది తెలంగాణ అంగన్వాడీ టీచర్లకైతే, ఆయాలకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.